జామ లేదా జామి మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో ఒక సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తీయని పండ్ల కోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి. జామ మొక్కలు మిర్టిల్ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలు. శీతోష్ణస్థితి బట్టి 100 వేర్వేరు రకాలుగా లభ్యమవుతున్నాయి. ఇవి మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాలకు జాతీయమైనవి. జామ పండు 4 సెంటీమీటర్స్ నుండి 12 సెంటీమీటర్స్ పొడవు ఉండి చూడడానికి ఏపిల్ పండులాగాని, బేరి పండులాగా గాని ఉంటుంది. లోపలి కండ తెలుపు, ఎరుపు లేదా గులాబీ వర్ణం కలిగి తీయగా ఉండి కమ్మని వాసనతో దృఢమైన పచ్చని పైతొడుగు కలిగి ఉంటుంది. స్ట్రాబెర్రీ జామ పి. కాటిలియానం, బ్రెజిల్ దేశంలో పుట్టి, ఎర్రని పళ్ళు కలిగి ఉంటుంది. ఈ పళ్ళు పై పొర గరకుగా లోపలి గుజ్జు ఎర్రగా, రుచికి స్ట్రాబెర్రీ లాగా ఉంటాయి. ఈ పండు ఒక విలక్షణమైన సువాసనతో నిమ్మకంటే కొంచెం తక్కువ ఘాటుగా కలిగి ఉంటుంది. జామ పండు లోపలి గుజ్జు తీయగా లేక పుల్లగా ఉండి తెలుపు నుంచి ముదురు గులాబీ వర్ణం కలిగి ఉంటుంది. లోపలి గింజలు గట్టిగా ఉండి, పండుకు వాటి సంఖ్య మారుతూ ఉంటుంది. పెక్టిన్ నిల్వలు పైన తొడుగులో ఎక్కువగా ఉండటం చేత ఉడికించిన జామను కాండీలు, అమెరికాలోని స్వీట్స్, జాములు, నారింజతో చేసే జాములు, రసాల తయారీలో ఉపయోగిస్తారు. టొమాటోలకు బదులుగా ఎర్రజామ ఉప్పుతో చేసే ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. జామ పళ్ల నుంచి, ఆకుల నుంచి టీ కూడా తయారు చేస్తారు. పోషక విలువలు జామపళ్లను మేలైన ఫలాలుగా పేర్కొనవచ్చు. ఎందుకంటే వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆమ్లాలు, పీచు పదార్థాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్ సి నిల్వలు ఒక నారింజ పండులో కన్నా 4 రెట్లు అధికంగా ఉంటాయి. వీటిలో మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం నిల్వలు అధిక మొత్తాలలో ఉండి సాధారణంగా అవసరమైన పోషకాలు తక్కువ కేలరీలలో ఉంటాయి. జామపళ్లలో ఉండే కెర్టోనాయిడ్లు, పొలిఫెనాల్స్ ఇవి ఆక్సీకరణం కాని సహజరంగు కలిగించే గుణాలు ఈ పళ్లకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలుగజేస్తాయి. ఔషధపరమైన ఉపయోగాలు నాటు వైద్యంలో 1950 సంవత్సరం నుంచి జామ ఆకులు వాటిలోని విభాగాలు, ఔషధ లక్షణాలు పరిశోధనలలో అంశంగా ఉన్నాయి. జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్, బాక్టీరియా ద్వారా వచ్చే అంటువ్యాధులు, వాపులు, నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు. ఈ జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేన్సర్లు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. బెరడు యాంటీ మైక్రోబియల్, ఏస్ట్రింజెంట్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో జామ పండుపై తొక్క తొలగించి పంచదార పాకం పట్టి ఎరుపు రంగు కలిపి రెడ్ గోవా అనే పేరుతో విక్రయిస్తారు. ఆహార విలువ: జామ తినే భాగం 100 గ్రామ్స్లలో. కాలరీలు 36 నుండి 50, తేమ 77 నుండి 86 గ్రామ్, పీచు 2.8 నుండి 5.5 గ్రామ్, ప్రోటీన్స్ 0.9 నుండి 1.0 గ్రామ్, క్రొవ్వు 0.1 నుండి 0.5 గ్రామ్, యాష్ 0.43 నుండి 0.7 గ్రామ్, కార్బోహైడ్రేట్లు మే 9-10 గ్రామ్, కాల్షియం జనవరి 9-17 గ్రామ్, ఫాస్ఫరస్ 17 ఆగస్టు 30 మిలీగ్రామ్, ఐరన్ 0.30 నుండి 70 మిలీగ్రామ్, కెరోటిన్, విటమిన్ ఏ 200 నుండి 400 ఎస్కార్బిక్ ఆమ్లము, విటమిన్ సి 200 నుండి 400 మిలీగ్రామ్, థియామిన్, విటమిన్ బి1 0.046 మిలీగ్రామ్, రిబోప్లేవిన్, విటమిన్ బి2 0.03 నుండి 0.04 మిలీగ్రామ్, నియాసిన్, విటమిన్ బి3 0.6 నుండి 1.068 మిలీగ్రామ్. ఉపయోగాలు: వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. కణజాలము పొరను రక్షిస్తుంది. కొలెస్టిరాల్ను తగ్గిస్తుంది. జామ ఏడాది పొడవునా అడపాదడపా లభిస్తున్నా శీతాకాలంలోనే వీటి రుచి భలే గమ్మత్తుగా ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలలోనూ లభిస్తుంది. ఆసియా దేశాలలో విస్తృతంగా పండుతుంది. కమలా పండులో కంటే 5 రెట్లు అధికంగా విటమిను సి ఉంటుంది. ఆకుకూరలలో లభించే పీచు కంటే 2 పీచు జామకాయలో ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే కొల్లాజన్ ఉత్పత్తికి ఇది కీలకము. కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం చేసే పెక్టిన్ జామలో లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ను తగ్గించి పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు. జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు. నీటిలో కరిగే బి, సి విటమిన్లు
కొవ్వులో కరిగే విటమిన్ ఏ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండుపై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. జామకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది షుగర్ వ్యాధికి చక్కటి ఔషధం. అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. లక్షణాలు: మధ్యరకంగా పెరిగే వృక్షం, దీర్ఘవృత్తాకారంలో ఉన్న సరళ పత్రాలు, గ్రీవాలలో 1 నుండి 3 సంఖ్యలో అమరిన తెలుపు రంగు పుష్పాలు, గుండ్రంగా ఉన్న ఆకుపచ్చని మృదుఫలాలు. పోషక విలువలు ప్రతి 100 గ్రాములకు నీరు 81.7 గ్రామ్స్, కొవ్వు 0.3 గ్రామ్, ప్రోటీన్ 0.9 గ్రామ్, పీచు పదార్థాలు 5.2 గ్రామ్, సి విటమిన్ 212 మిలీగ్రామ్, ఫాస్ఫరస్ 28 మిలీగ్రామ్, సోడియం 5.5 మిలీగ్రామ్, పొటాసియం 91 మిలీగ్రామ్, కాల్సియం 10 మిలీగ్రామ్, ఇనుము 0.27 మిలీగ్రామ్. శక్తి 51 కిలో కాలరీలు.